వంటలక్క 5వ భాగం. వంటగదిలో సరోజ ఇడ్లీ పిండిని మెల్లగా కలుపుతూ కిటికీలో నుంచి బయటికి శూన్యంగా చూస్తోంది. ఆమె కళ్ళలో నిన్నటి రాణి మాటలు మెదులుతున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆట పట్టించే సరోజ ముఖంలో ఈరోజు ఒక తెలియని విషాదం కనిపిస్తుంది. ఆమె తనలో తాను గొణుగుతూ ఉంటుంది. దేవుడా, అసలు ఈ రాణికి నా మీద ఇంత పగ ఎందుకు? నేను తనని ఏమన్నానని అంతలా రెచ్చిపోతుంది? రమేష్ గారిని నన్ను విడగొడతానని ఘోరమైన శపథం చేసింది. నా మీద అంత కోపాన్ని ఎప్పుడు పెంచుకుందో, ఈ పిల్లకి ఏమైందో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ పిల్లకి ఈ మాటలు ఒక చిన్న పిల్ల చేసిన సరదా జోక్ అనుకోవాలా, లేక నిజంగానే అంత ప్లాన్ చేసిందా? అసలు ఎంత మంచిగా వండి పెట్టినా ఈ ఇంట్లో వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? ఇడ్లీలు మల్లె పువ్వుల్లాగా తెల్లగా చేస్తున్నాను కదా. నా వంటల కన్నా నా రూపం మీదనే వాళ్ళకి ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్నట్టుంది. నేను నల్లగా ఉన్నాననా, లావుగా ఉన్నాను? ఆండాల్లాంటి నా గ్లామర్ చూసి ఆ అద్దమే ఆసూయతో పగిలిపోవాలి కానీ వీళ్ళకెందుకు నచ్చట్లేదు? నా రమేష్ గారేవేనా అంటే నేను అసలు తట్టుకోలేను. ఈ వంటింట్లో నా గరిట తిరిగినట్టు నా అదృష్టం కూడా కొంచెం తిరిగితే బావుండు. అప్పుడే రాణి దర్జాగా మొహంలో ఒక వింతైన క్రూరత్వంతో స్టైల్గా వంటింట్లోకి అడుగు పెడుతుంది. సరోజ దీనంగా ఉండటం చూసి ఒక వెకిలి నవ్వు నవ్వుతుంది. ఓహో, పట్టపురాణి గారు అప్పుడే వంటింట్లో తపస్సు మొదలు పెట్టారా? ఏంటొదినా, తెల్లారక ముందే ఏదో పెద్ద బ్రెయిన్కి పని పెడుతున్నట్టున్నారు. ఆకాశంలో ఏవైనా కొత్త గడ్డి వంటల గురించి రెసిపీలు కనిపిస్తున్నాయా ఏమిటి? లేక రాత్రి నా మాటలకేమైనా షాక్ తిన్నారా? సరోజ బలవంతంగా కన్నీళ్లు తుడుచుకొని ఒక నవ్వు తెచ్చుకుంటూ, అయ్యో రాణి, అప్పుడే లేచావా? ఇలా వచ్చావేంటి? ఆకలి వేస్తుందా? ఇదిగో ఈవేళ అత్తయ్య గారికి ఇష్టమైన తెల్లటి మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు చేస్తున్నాను. చూడు, పిండెంత స్మూత్గా ఉందో. నీకు కూడా ఇష్టమే కదా? అప్పుడు రాణి కోపంతో ముందుకొచ్చి సరోజ పక్కన ఉన్న గిన్నెని విసురుగా పక్కకి జరిపి, ఆపుదినా, నీ నంగనాచి యాక్టింగ్ నా ముందు ఆపు. నన్ను చూసి అమాయకంగా నటిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎంత నవ్వుతూ పలకరించినా, ఎన్ని ఇడ్లీలు పెట్టినా నా ఈగో శాంతించదు. నీ మీద నాకున్న అసహ్యం అసలు తగ్గదు. నువ్వు ఈ ఇంటికి రావడం నాకిష్టం లేదు. నిన్ను మా అన్నయ్య లైఫ్ నుంచి పంపించేదాకా నేను నిద్రపోను. నేను అనుకున్నది సాధించి తీరతాను. గుర్తుపెట్టుకో, ఇది కేవలం ఆరంభం మాత్రమే. అబ్బో, మహారాణి గారు శపథం చేశారు. రాణి, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. నువ్వు నన్ను పంపించాలంటే ముందు వంటింట్లో గరిటె పట్టడం నేర్చుకో. ఉన్నావే ఎలక పిల్లలాగా. నా కటౌట్ చూసావా? ఒక్కసారి తగిలానంటే టిప్పర్లాడి గుద్దినట్టుంటది. నా బరువు నీ మీద పడిందంటే మళ్ళీ లేవలేవు. జాగ్రత్త. నీ సిటీ బిల్డప్ లాపి ఈ పల్లెటూరి ఆండాల ముందు బలాదూరు. నా కాన్సంట్రేషన్ గనక నీ మీద పడిందంటే నీకు సిటీ అడ్రస్ కూడా మర్చిపోయేలా చేస్తా. చూస్తావు కదా, నీ పతనం ఇప్పుడే మొదలైంది. ఈ ఇంట్లో నీ గొంతు వినపడకుండా చేస్తాను అని విసురుగా వెళ్ళిపోతుంది రాణి. సరోజ ఇడ్లీలు పాత్రలో పెట్టి చట్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. పల్లీలు దోరగా వేయించి పచ్చిమిర్చి వేసి కమ్మని వాసన వచ్చేలా చట్నీ చేసి గిన్నెలో పెట్టి టేబుల్ మీద ఉంచుతుంది. గిన్నె నిండా తెల్లటి కొబ్బరి పల్లీల మిశ్రమం అమృతంలా ఉంది. ఇంతలో బెడ్రూమ్ నుంచి రమేష్ గట్టిగా పిలుస్తాడు. సరోజా, సరోజా, త్వరగా రా. నా ఆఫీస్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చూడు. టైం అవుతుంది. నా బక్కగుండె టెన్షన్తో కొట్టుకుంటుంది. త్వరగా రా. వస్తున్నానండి. ఒక్క నిమిషం కూడా గరిట పక్కన పెట్టినవారు కదా మీరు. మీ సాక్సులు ఫైళ్లు అన్ని నేనే వెతకాలా? అని సరోజ వంటింట్లో నుంచి హడావిడిగా రమేష్ దగ్గరికి వెళ్తుంది. ఇక రాణి ఇదే మంచి సమయమని పక్కనుంచి గమనించి వంటింట్లోకి పిల్లిలా దూరుతుంది. టేబుల్ మీద ఉన్న చట్నీ గిన్నెని చూసి కసిగా నవ్వుతుంది. ఆమె కళ్ళలో ఒక వింత మెరుపు కనిపిస్తుంది. దొరికావదినా, ఇప్పుడుంటది నీకు అస్సలు సినిమా. అందరి ముందు నిన్ను ముద్దాయిగా నిలబెట్టకపోతే నా పేరు రాణి కాదు. ఆ సరోజ ఈవేళ మా అమ్మ చేతిలో తిట్లు తినాల్సిందే. ఈ చట్నీతో నీ కాపురానికి సాల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా చూడు. రాణి గబగబా ఉప్పు డబ్బా తీసి ఆ పల్లీ చట్నీలో 3 పెద్ద స్పూన్ల ఉప్పు కుమ్మేస్తుంది.
చాలదు అన్నట్టు ఇంకొంచెం వేసి దాన్ని గరిటెతో బాగా కలిపి ఏమీ తెలియనట్టు చప్పుడు చేయకుండా బయటకొచ్చేస్తుంది. ఇక పుల్లయ్య, కనకం, రాణి ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. పుల్లయ్య ఆకలితో అల్లాడిపోతూ ఉంటాడు. అమ్మా సరోజా, త్వరగా రా తల్లి, కడుపులో ఎలకలు పరుగులు లేస్తున్నాయి. ఆకలితో నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఇవాళ ఇడ్లీలు తిని నా ప్రాణం లేచి రావాలి. త్వరగా తీసుకురామ్మా. వస్తున్నాను మావయ్య. ఇదిగోండి వేడివేడి మల్లె పువ్వుల్లాంటి ఇడ్లీలు. ఇప్పుడే పాత్రలో నుంచి తీశాను. ఏంటి నాన్న అంత తొందర? ఆవిడ పెట్టేది ఎలాగో గడ్డి పరాటాలో లేక వేపపుతో ఉప్మానో కదా. అంత హడావుడు ఎందుకు పడుతున్నావు? అదేం కాదులే రాని, ఇవాళ సరోజ నా కోసం నాకు నచ్చినట్టుగా తెల్లటి ఇడ్లీలు చేసింది. అందుకే మీ నాన్నగారు అట్లా కేకలేస్తున్నారు. నా కోడలో బంగారం. పో, తనకి నా ఇష్టాలు బాగా తెలుసు. చూడండి ఇడ్లీలు ఎంత తెల్లగా ఉన్నాయో. పుల్లయ్య ప్లేట్లో ఇడ్లీలు చూసి ఆశ్చర్యపోతూ, హబ్బబ్బబ్బా సరోజా, ఏంటమ్మా ఇవి ఇడ్లీలా లేక సర్ఫెక్సెల్లో నానబెట్టి తెచ్చిన తెల్లటి ఇడ్లీలా? ఎంత మెరుస్తున్నాయి! ముట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డుకేసే సున్నం కూడా ఎంత తెల్లగా ఉండదు తల్లి. ఇంకో 2 పెట్టమ్మా. ఇవాళ పండగే నాకు. ఇడ్లీ అంటే ఇలా ఉండాలి గాని ఆ మధ్యలో చేసిన పచ్చగడ్డి ఇడ్లీలు గుర్తొస్తేనే నాకు భయం వేస్తుందమ్మా. అలాగే మావయ్య. ఇదిగోండి చట్నీ కూడా చాలా కమ్మగా చేశాను. పల్లీలు దోరగా వేయించాను అని అందరికీ వడ్డిస్తుంది. తినండి నాన్న, తినండమ్మా. నాకు నచ్చని దాన్ని మీరు పొగుడుతారా? ఆ చట్నీ ఒక్క ముద్ద తిన్నాక తెలుస్తుంది మీ కోడలు బంగారమో లేక భస్మాసురుడో. ఈవేళ ఈ వంటలక్క పని ఖతం. మీ గొంతులు ఈవేళ ఉప్పు గనులుగా మారాల్సిందే. పుల్లయ్య ఆశగా ఇడ్లీని ముక్కగా చేసి దట్టంగా చట్నీ అద్దుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఒక 2 సెకండ్లు నమిలిన తర్వాత ఆయన కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. స్టాచ్యూలాగా ఆగిపోతాడు. యావండి, ఏమైంది? అట మెక్కడం ఆపేశారు? ఇవేళే కదా మీకు నచ్చినవి దొరికాయి, తినండి. ఏంటట గాల్లో చూస్తున్నారు? ఓడి అమ్మ, ఈ ఆండాలు ఈ చట్నీలు ఉప్పేసిందా లేక ఉప్పు బస్తాలో చట్నీ వేసిందా? గొంతు మొత్తం ఉప్పుతో ఎండిపోతుంది. ప్రాణం పోయేలా ఉంది. ఆ సముద్రం మొత్తం నా గొంతులోకి పంపినట్టుంది. ఏమే కనకం, ఇందాక నుంచి నా మీద ఎటకరాలాడతావా? ఈ పోటుని నేనొక్కనే ఎందుకు భరించాలి? ఇప్పుడు చెప్తా నీ పని. నువ్వు కూడా ఇది తినాలి. అప్పుడే నా కడుపు మంట కొంచెం దగ్గుద్ది అని మనసులో అనుకున్న పుల్లయ్య పైకి మాత్రం బలవంతంగా నవ్వుతూ, అబ్బబ్బబ్బబ్బా కనకం, ఏమి టేస్టు, ఏమి టేస్టు! ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఇట్లాంటి చట్నీ దొరుకుద్ది? అసలు ఇడ్లీ అంటే ఇది గదా. నా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయంటే నమ్ము. త్వరగా తిను కనకం, మళ్ళీ అయిపోయాక నా కొంచలేదని ఏడవబాకు. త్వరగా త్వరగా ముక్క ముంచి గట్టిగా నోట్లో పెట్టుకో. అవునా, మీరంతగా పొగుడుతున్నారంటే ఏదో మ్యాజిక్ ఉండే ఉంటది. ఉండండి, నేను కూడా తింటాను. కనకం కూడా ఒక పెద్ద ముక్క చట్నీతో నోట్లో పెట్టుకుంటుంది. కనకం ముఖం 1000 వంకర్లు తిరుగుతుంది. నోట్లో ఉన్నది మింగలేక బయటికి ఉయ్యలేక నరకం చూస్తుంది. పుల్లయ్య వైపు గుడ్లు ఉరిమి చూస్తుంది. పుల్లయ్య మాత్రం నవ్వుతూ ఆమెను చూస్తూ ఉంటాడు. ఈ దొంగ సచ్చినోడు కావాలనే నా చేత తినిపించాడు. ఉప్పు ఎక్కువైందని చెప్పకుండా నన్ను ఇరికించేశాడుగా. ఈ నా దొంగ పని రేపు చెప్తా. అసలు ఈ సరోజ్కి ఏమైంది? నన్ను చంపాలని డిసైడ్ అయిందా ఏటి? ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని మౌనంగా ఆ ఉప్పుని మింగుతూ ఉంటారు. రాణి పక్కన కూర్చొని వినోదం చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో విజయగర్వం కనిపిస్తుంది. అయిపోయావే సరోజ వదిన, నీ పని ఖతం. మా అమ్మకి నచ్చిన ఇడ్లీలని చెడగొట్టావు కదా. ఇప్పుడుంటది నీకు అసలు శిక్ష. పర్ఫెక్ట్ టైమింగ్. ఈవేళ మా అమ్మ విశ్వరూపం చూస్తావు. అప్పుడే రమేష్ ఆఫీస్ బ్యాగ్ తగిలించుకొని అక్కడికి వస్తాడు. నాన్నా, నేనింక వెళ్తున్నాను. ఆఫీస్కి టైం అవుతుంది. వీడు లక్కీ ఫెలోరా, ముక్క ముట్టకుండా వెళ్ళిపోతున్నాడు. వీడి బక్కగుండె ఈ ఉప్పిని భరించలేదు. ఒక్క ముక్క తింటే ఆఫీస్కి గది ఏకంగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది అని మనసులో అనుకున్న పుల్లయ్య, సరేలేనా త్వరగా వెళ్ళు, ఆఫీస్ ముఖ్యంగా. ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాంలే, మా ఇడ్లీలు మేం తింటాం. ఏమైంది మావయ్య? అత్తయ్య, ఏమైంది? ఎవరు మాట్లాడడం లేదేంటి? చట్నీ బాగుందా? నేను చాలా కష్టపడి చేశాను. అమ్మా, అది సరోజా, చట్నీలో పల్లీలు కొంచెం తక్కువయ్యాయేమోనని మీ అత్తయ్యగారు లోతుగా ఆలోచిస్తున్నారు. అందుకేనమ్మా ఈ మౌనం. అవునా, నాకు అర్థం కాలేదు మావయ్య. నేను పల్లీలే ఎక్కువేశానే. అత్తయ్య గారు, మీరు చెప్పండి,
చట్నీ ఎలా ఉంది? కనకం కోపంతో ఒక్కసారిగా పైకి లేచి నిలబడి గిన్నెని టేబుల్ మీద బాదుతూ, ఏం చేసావే సరోజ నువ్వు? నేను చెప్తే మంచిగా చేస్తావులే అనుకుంటే నీ అవతారానికి తగ్గట్టే నీ మెదడు కూడా ముద్దుబారిపోయినట్టుంది. చట్నీలు ఉప్పేసావా లేక ఉప్పులో చట్నీ వేసావా? మా ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? నా నోరు పడిపోయింది. సరోజ షాక్ అయ్యి, ఏమైంది అత్తయ్య? నేను ఉప్పు కరెక్ట్గానే వేశాను కదా, చట్నీ కూడా టేస్ట్ చేశాను. నేను టేస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది కదా. నాతో బాధెత్తావా? నోట్లో పెట్టుకుంటే ప్రాణం పోయేలాగుంది. నన్ను కావాలని ఇరికించావు గదూ. రాణి, చూసావా నీ వదిన వేషాలు? నన్ను డైట్ చేయమంటుంది, ఇప్పుడు నన్ను ఉప్పు తిని చావమంటుంది. నీ గ్లామర్ తగలయ్యా, నా కడుపులో మంట పుట్టిస్తున్నావు. అదే కదమ్మా, వదినికి నీ మీద అసలు గౌరవమేమీ లేదు. నీకు నచ్చిన ఇడ్లీలని కావాలనే ఇలా పాడు చేసింది. తను కావాలని ఇలా చేస్తుందమ్మా. నువ్వంటే తనకి ఇష్టం లేదు. నీ మీద తను పగ తీర్చుకుంటుంది. కనకం కోపంతో విసురుగా వెళ్ళిపోతుంది. ఆ వెంటే రాణి కూడా నవ్వుకుంటూ వెళ్తుంది. పుల్లయ్య ఏమీ చేయలేక సరోజ దగ్గరికి వస్తాడు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లున్నాయి, కాని అవి ఉప్పు వల్ల వచ్చినవి. అమ్మా సరోజ, మీ అత్తయ్య తిట్టిందని బాధపడబాకు తల్లి. తను చిన్నపిల్లలాంటిది, కోపం కొద్దిసేపటికే తగ్గిపోద్ది. నువ్వు బాధపడకు, కాని ఆ చట్నీ మళ్ళీ చేయమాకమ్మా, నా వల్ల కాదు అని పుల్లయ్య కూడా తన కడుపులో ఉప్పు మంటను తట్టుకోలేక వెళ్ళిపోతాడు. సరోజ చట్నీని క్లీన్ చేసి వంటింట్లోకి వెళ్తుంది. అసలు ఉప్పు ఎలా ఎక్కువైందో ఆమెకు అర్థం కాదు. మనసులో చాలా బాధగా ఉంటుంది. అత్తగారన్న మాటలు తనని చాలా గాయపరిచాయి. కాసేపటికి బయట బట్టలారేస్తూ ఉంటుంది సరోజ. అప్పుడే రాణి పాట పాడుకుంటూ వెటకారంగా అక్కడికొస్తుంది. ఏంటిదినా ఆలోచిస్తున్నావా? ఎలా ఉంది నా ఉప్పు దెబ్బ? అంత ఆలోచించుకో. ఆ క్రెడిట్ మొత్తం నాదే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు నీకు ముసర్ల పండగే. నిన్ను బయటికి పంపే వరకు నేను తగ్గను. నీ కొత్తిమీర వాసన ఈ ఇంటి నుండి పోవాలి. సరోజ కోపంతో వెనక్కి తిరిగి, చూడ్రాని, నువ్వేదో తమాషాకు అంటున్నావని అనుకున్నాను, కాని ఇది నీ ప్లాన్ అని ఇప్పుడే అర్థమైంది. ఇక నీ తాట తీస్తా చూడు. నన్నే ఇరికిస్తావా? అత్తయ్య ముందు నన్ను దోషిని చేస్తావా? నా సాంబార్ పవర్ నీకింకా తెలీదు. రాణి కోపంగా ముందుకొచ్చి, ఏం చేస్తావు? ఉన్నదే గెలుగుబంట్లాగా. నువ్వు నన్నేం చేయలేవు. అన్నయ్యకి చెప్పినా ఎవ్వరు నమ్మరు. నువ్వొక ఫెయిల్యూర్ వంటలక్కవి. ఆగాగు. ఇప్పటి వరకు నేను నిన్ను నా మరదలవని సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు కనుక నువ్వు నా ముందు నిలబడుతున్నావు. లేకపోతే ఎప్పుడో నిన్ను కొత్తిమీర పచ్చడి చేసేసేదాన్ని. నా మైండ్ బ్లాక్ అయిందంటే నీకు సిటీ దారి కూడా దొరకదు. ఆగొదినా, నీ పతనం ఇప్పుడే మొదలైంది. చూడు ఏం జరుగుతుందో అని రాణి వెళ్ళిపోతుంది. ఇక సరోజ అత్తగారన్న మాటలకి బాధపడి బెడ్రూంలో ఏడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం తినటానికి కూడా రాదు. పుల్లయ్య ఇంట్లో లేడు. కనకం రాణి వండుకొని ఇంటి వెనుక ఉన్న తోటలో ఒక పెద్ద చెట్టు కింద మంచం వేసుకుని కూర్చొని తింటున్నారు. చుట్టూ పూల మొక్కలున్నా అక్కడ మాత్రం కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. చూసావమ్మా ఎలా ఉంది? ఆ సరోజ లేకపోతే ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ గరిట చప్పుడు లేదు, ఆ కొత్తిమీర గోల్ లేదు. అసలు అన్నయ్య ఈ సరోజిని ఎలా మెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం అవట్లేదు. బయట ఎంతమంది అందగత్తెలున్నా ఈ ఎలుగుబంటిని తెచ్చి మన నెత్తిని పడేశాడు. తను నీకసలు గౌరవమే ఇవ్వడం లేదమ్మా. నిన్ను ఉప్పు తినిపించి చంపాలని చూస్తుంది. అవును రాణి, ఆ పిల్ల చేసే గంటి వంటలు తిని నువ్వు బరువు తగ్గడమేమో గాని ఉన్న ఆరోగ్యం కాస్త పోయేలాగుంది. ఈవేళ ఆ ఉప్పు దెబ్బకి నా ప్రాణం పోయినంత పనైందనుకో. తనకి బుద్ధి లేదు. నేను జీవితం అసలు ఎందో. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చూడు అలా సన్నగా అయిపోతున్నావో. దిట్టంగా ఉండి నువ్వు ఇలా పీచులు అవ్వడం నాకు అసలు నచ్చడం లేదమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంటాను. నిన్ను పని మనిషిలా మార్చేస్తుంది. నిన్ను వంటింటికి దూరం చేస్తుంది. నేనైతే ఇక్కడ ఉండలేను. కానీ నీ సంగతి తలుచుకుంటేనే బాధగా ఉంది. అందుకే ఆ సరోజని త్వరగా పంపించేయాలి. మనకి సెట్ అయ్యే వేరే అమ్మాయిని అన్నయ్యకిచ్చి సెట్ చేసేద్దాం. నువ్వు మాత్రం తనని దగ్గరికి రానీకమ్మా. కనకం రాణి మాటలకి పూర్తిగా కరిగిపోయి సరోజ మీద మరింత పగ పెంచుకుంటుంది. సరోజ పట్ల క్రూరంగా ఉండాలని డిసైడ్ అవుతుంది. ఇక రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉండటం చూసి సరోజ గదిలోకి వెళ్తాడు. అక్కడ సరోజ కళ్ళు తుడుచుకుంటూ దీనంగా కనిపిస్తుంది. ఏంటి సరోజ, ఎదుటివారి కళ్ళల్లో నీళ్లు తెప్పించే నా ఆండాలు నువ్వేడుస్తున్నావేంటి? ఏమైంది? మేకప్ ఏమైనా చెదిరిందా? లేక ఇంట్లో కొత్తిమీర స్టాక్ అయిపోయిందా? ఏంటి సైలెన్స్? ఏం లేదు రమేష్ గారు. అత్తయ్య గారు ఈవేళ బాగా తిట్టారు. అసలు నా తప్పు లేకపోయినా నన్నే అన్నారు.
రాణి ఏదో ప్లాన్ చేసి నన్ను ఇరికించింది. నా మనసు చాలా బాధగా ఉందండి. రమేష్ గారు, నేను మీకు భారంగా ఉన్నానా? అంటూ జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్తుంది. అయ్యో సరోజ, నువ్వు నాకు భారమేంటి? నువ్వు నా ప్రాణం. సర్లే, మా అమ్మకి కొంచెం కోపం ఎక్కువే కదా, నువ్వు లైట్ తీసుకో, తను మళ్ళీ మామూలు అయిపోతుందిలే. ఇంతకీ ఇల్లేంటి ఖాళీగా ఉంది? ఎక్కడికి వెళ్ళారందరూ? మావి పొలానికి వెళ్లారు. అత్తయ్య రాణి కలిసి గుడికి వెళ్లారు. అవునా, మరి నువ్వెళ్ళలేదేంటి? సర్లే, వాళ్ళని వదిలే. నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏవైనా స్నాక్స్ పెడతావా? నీ చేతి వంట తింటేనే నా స్ట్రెస్ తగ్గుతుంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి, అందుకే వెళ్ళలేదు. కానీ మీరు అడిగారు కదా, మీకు ఆకలి వేస్తుంటే నేను ఆగలేను. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను చిటికీలో స్నాక్స్ చేస్తాను. ఇంతలో పుల్లయ్య బయట నుంచి వస్తాడు. ఆయన ముఖం కూడా వాడిపోయి ఉంటుంది. అమ్మా సరోజా, నాకు కూడా ఆకలిగా ఉంది తల్లి. ఆ రమేష్కి చేసేవే నాకు కూడా 2 ఇవ్వమ్మా. ఉప్పు మంటకి నా కడుపులో కరువు వచ్చింది. ఏదైనా కారం కారంగా చెయ్యి తల్లి. సరే మావయ్య, మీ ఇద్దరికీ ఇష్టమైన వేడివేడి పకోడీలు చేస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పకోడీలు తింటూ నవ్వుకుంటూ ఉంటారు. సరోజ కష్టపడి చేసిన ఆ పకోడీలు చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడే కనకం, రాణి గుడి నుంచి వస్తారు. సరోజ నవ్వు చూసి వాళ్ళు ముఖం మార్చుకొని లోపలికి వెళ్తారు. అబ్బా సరోజ, ఈ పకోడీలు ఎంత బాగున్నాయమ్మా! అసలు ఎన్నడూ లేని విధంగా ఇవాళ అమృతంలా ఉన్నాయనుకో. ఆ కరకరలాడే శబ్దం నా గుండెకి హాయిగా ఉంది. ఇంకో 2 వెయ్యమ్మా. ఈ పకోడీలు తింటే ఆ ఉప్పు కాషాయం మర్చిపోవచ్చు. నీ గరిటెకి దండం పెట్టాలమ్మా. పుల్లయ్య గదిలోకి వెళ్లి తేనెపూలు తీస్తూ మురిసిపోతూ ఉంటాడు. కనకం గదిలోకి వస్తుంది. ఆమె ముఖం గంభీరంగా ఉంది. అబ్బో, ఏంటండి ఆ తేపులు? ఇల్లంతా అదిరిపోతుంది. ఆ కోడలు పెట్టిన పకోడీలు అంత గొప్పగా ఉన్నాయేంటి? పొద్దున్న ఉప్పు తిన్న విషయం అప్పుడే మర్చిపోయారా? మీ నోటికి అసలు అదుపు లేదు. ఎవరైనా ఏమైనా పెడితే లొట్టలు వేసుకుని తినేస్తారా? అవును కనకం, సరోజ ఇయ్యాల చాలా బాగా చేసింది. అసలు ఎవరు చేసినా రాదనుకో ఆ రుచి. తను బాధలో ఉన్నా మన కోసం వండింది. నువ్వు కూడా రుచి చూడాల్సిందే. కోపాలు తగ్గించుకో కనకం, మన కోడలు బంగారం. చాలండి, మీ నోట్లో నన్ను ఊరు పెట్టాను చూడు. నాదే తప్పు. రేపు మళ్ళీ ఆ కొత్తిమీర పచ్చడి పెట్టినప్పుడు తెలుసుద్ది మీకు. నేను ఆ పకోడీల వైపు కూడా చూడను. ఆ ఎలుకబంటి మాటలు నాకేం అవసరం లేదు అని విసురుగా రాణి ఉన్న గదిలోకి వెళ్తుంది. ఇక రమేష్, పుల్లయ్య హాల్లో కూర్చొని ఏవో లెక్కలు చూసుకుంటూ ఉంటారు. రాణి మెల్లగా సరోజ గదిలోకి వెళ్తుంది. సరోజ అద్దం ముందు నిలబడి బాధగా తనని తాను చూసుకుంటూ ఉంటుంది. రాణి తలుపు చాటున నిలబడి వెటకారంగా నవ్వుతుంది. చూసా వదినా, ఇప్పుడు మా అమ్మ నీతో మాట్లాడడం లేదు. నీ మీద పీకల వరకు కోపంగా ఉంది. నువ్వు ఎన్ని పకోడీలు వేసినా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం మాత్రం ఖాయం. నా ప్లాన్లు నీ బుర్రకు అందం. నాతో పెట్టుకున్నందుకు ఫలితం అనుభవించు. నేను నీ మన్మధుడిని నిన్ను విడదీస్తాను. రాణి, నా తప్పు లేనప్పుడు నేనెవరికి భయపడను. ఆ దేవుడికి తెలుసు ఏది నిజమో. చూస్తూ ఉండు, నీకు త్వరలోనే భయాన్ని పరిచయం చేస్తాను. నిన్ను ఈ కొత్తిమీర దెబ్బతో భయపెడతాను. నీ గర్వం త్వరలోనే అలోవెరా జిగుర్లా కరిగిపోతుంది. నా మన్మధుడిని నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు. నా కటౌట్ కదిలిందంటే నీ సిటీ షేక్ అవుతుంది. చూద్దాం, నీకెంతో ఇష్టమైన నీ మన్మధుడు, అదే మా అన్నయ్యని నీ నుంచి ఎలా విడగొడతానో చూడు. ఆయనకి నీ అసలు స్వరూపం చూపిస్తాను. నీ హీరోయిన్ వేషాలు త్వరలోనే ముగుస్తాయి అని రాణి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రాత్రి పుల్లయ్య నీళ్ల కోసం వంటింట్లోకి వెళ్తాడు. అక్కడి కింద పడి ఉన్న రాణి తెచ్చిన ఒక ఫోటో కనిపిస్తుంది. అది రాణి సిటీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో దిగిన ఫోటో. ఆ అబ్బాయి గురించి రాణి ఎప్పుడు ఇంట్లో చెప్పలేదు. అది చూసి పుల్లయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన కూతురు ఏదో పెద్ద రహస్యం దాస్తుందని ఆయనకి అర్థమవుతుంది. ఆ అబ్బాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడా, ఇది నా కూతురు రాణేనా? ఈ అబ్బాయి ఎవరు? సరోజిని ఎల్లగొట్టడానికి రాణి ఇంతలో ఎందుకు ప్రయత్నం చేస్తుంది? దీని వెనకేదో పెద్ద ప్లానే ఉంది. ఈ ఫోటోలో ఉన్న రహస్యం ఏంటి? రేపు తెల్లారేసరికి ఈ నిజం బయట పెట్టాలి. లేకపోతే పాపం సరోజ బలైపోద్ది. నా కోడలి కాపురం కూలిపోద్ది. పుల్లయ్య చూసిన ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? రాణి చేస్తున్న ఈ కుట్ర వెనక అసలు ఉద్దేశమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వంటలక్క ఎపిసోడ్ 6 కోసం మీరు వేచి చూడాల్సిందే. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్ లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాల్లాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది.
మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్ ధన్ మని వచ్చేస్తాయి. ఓయ్ మిమ్మల్నే, అటు కాదు ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.